పేరేంటి? నారాయణమూర్తి సార్. నారాయణమూర్తి సార్. సెల్యూట్ చేయలేదే? చెయ్యి బాగలేదు సార్, పట్టేసింది. బాగున్నప్పుడు చదువుగానిలే. ఎవరా కుర్రోళ్ళు? స్మగ్లింగ్ కేసు సార్. మరి లోపల ఎందుకు పెట్టారు? అరెస్ట్ చేశాం సార్. ఒకసారి సార్ తీస్తే పారిపోతారు సార్. ఎవరికా? నేను ఇక్కడ ఉండగా ఎలా పారిపోతారు? కూర్చోబెట్టరా? ఎస్ సార్. నేను ఇక్కడ ఉండగా ఎలా పారిపోతారు మూర్తి? సార్ వాళ్ళు బయటకు వస్తున్నారు సార్. సార్ వాళ్ళు సెల్లు బయటకు వచ్చారు సార్. వస్తే సార్ వాళ్ళు పారిపోతారు సార్. నువ్వు ఉండగా కూడా పారిపోతారా? అర్రే, నువ్వు చెప్పింది కరెక్టే మూర్తి. ఇలాంటి వాళ్ళు లోపలే ఉంచాలి, బయటకు వదలకూడదు. సార్ మీరేగా సార్ సెల్ ఓపెన్ చేయమన్నారు. నాకేం తెలుసయ్యా? నువ్వు చెప్పాలి కదా. వైజాగ్ లో అమ్మాయిలే ఫాస్ట్ అని విన్నాడు, అబ్బాయిలు కూడా ఫాస్ట్ అని నువ్వు చెప్పాలి కదా. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు? కేసు ఏమని రాస్తావు? ఎక్స్ప్లెనేషన్ ఏమిస్తావు? సార్ కొత్తగా వచ్చిన ఎస్ఐ గారు సెల్. ఏ ఎస్ఐ అయ్యా? నేను ఇంకా చార్జ్ తీసుకోలేదు, సంతకం పెట్టలేదు మూర్తి. నా పేరు ఎట్టా రాస్తావు? కొత్త ఎస్ఐ అంట, కొత్త ఎస్ఐ. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి అయ్యా? ఏం రాసుకుందాము? స్మగ్లర్ అని వదిలేశారు, మీ ఉద్యోగాలు పోతాయి. ఏదో ఒకటి చెప్పండి. ఏం రాసుకుందాము? తెలీదు సార్. అది కూడా నేనే చెప్పాలా? అసలు వాళ్ళని అరెస్ట్ చేయలేదని రాసుకోవా? సార్ కేసు ఎఫ్ఐఆర్ లో రిజిస్టర్ అయింది. షార్ట్ సర్క్యూట్ అయ్యి ఎఫ్ఐఆర్ బుక్ కాలిపోతే ఏం చేస్తావు మూర్తి? ఇందాక చేయబాలేదన్నావు, మరి ఇప్పుడు మంటలు బానే ఆపుతున్నావే. గాంధీ జయంతి రోజు అబద్ధాలు ఆడొచ్చా మూర్తి? తప్పు కదా. సెల్యూట్ చేయి. మీరేంటో తెలిసిన తర్వాత, మిమ్మల్ని ఇలా చూసిన తర్వాత నా చెయ్యి లేవటం లేదు సార్. లేవనంటావా? నన్ను లేపమంటావా? లే 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 నా